నిన్న మనం క్లాసెస్ ఇంకా ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేసాం కదా. లెట్స్ కంటిన్యూ దట్. ఓకే. వన్ సెకండ్. రైట్లే. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. రమేష్, మీకు ఒక మైక్ ఉంది, ఆ మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు తెలుసా? థ్యాంక్స్ రమేష్, థ్యాంక్స్ ఫర్ యర్ రెస్పాన్స్. రమేష్, నీకు మనం ఇప్పుడు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఓకేనా? ఓకే ఓకే. సో ఎస్టర్డే మనం క్లాస్లో డిస్కస్ చేసిన దాని ప్రకారం క్లాస్ పర్సన్ అనుకుంటే ఇతనికి అట్రిబ్యూట్స్ని డిక్లేర్ చేస్తాం. int height, int weight. ఇఫ్ రిక్వైర్డ్ మనం మెథడ్స్ని కూడా డిక్లేర్ చేస్తాం. ఎలా అంటే ప్రతి ఒక్క అట్రిబ్యూట్కి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పి ఏంటివి అవి? Set, get and set. Set attribute, get attribute. Set height, get height. సెట్ హైట్ ఎలా రాస్తాం? పబ్లిక్ void set height ఎస్ స్మాల్ ఉండాలి. set height int height ఇది. దిస్ ఈస్ యూస్ ఫర్ సెట్. ఇప్పుడు గెట్ ఎలా రాస్తాం? పబ్లిక్ రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇవ్వాలి, ఎందుకంటే హైట్ కి రిటర్న్ టైప్ ఇంటీజర్ ఉంది కాబట్టి. int get height return height. ఇప్పుడు ఏమైనా అర్థం కాదు ఉందా ఈ పేజ్ మొత్తం మీద? క్లియర్ అంతా? దీని అర్థం చెప్పు. ఈ లైన్ మీనింగ్ ఏంటిది? Purpose of this slide? తెలీదా?
తెలీదండి. రమేష్ నువ్వు? నో ఐడియా భరత్. మనం ఎప్పుడైనా క్లాస్ని డిక్లేర్ చేస్తాం కదా, మనం ఎప్పుడైతే క్లాస్ని డిక్లేర్ చేస్తామో ఏదో ఒక పేరుతోనే, మనం గనక ఎంట్ హైట్ ఒక యాట్రిబ్యూట్ ఉంది, దీన్ని మనం యాట్రిబ్యూట్ అనొచ్చు, లేకపోతే డేటా మెంబర్ అనొచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ ని అంటే ఈ పర్టికులర్ వేరియబుల్ కి కనుక మీరు వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ వాయిడ్ సెట్ హైట్ మెథడ్ వాడి, మీరు అనుకుంటే హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అని డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామింగ్, మీకు మధ్య మధ్యలో చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు మీరు 100 సెట్ చేయాలి, కొన్నిసార్లు 200 సెట్ చేయాలి, కొన్నిసార్లు 300 సెట్ చేయాలి. సో వాటిని ఎలా సెట్ చేయవచ్చు అనేది ఈ మెథడ్ చేస్తుంది అనమాట. నేను మీకు రీజన్ చెప్తా ఎందుకు డైరెక్ట్గా మనము ఈ వేరియబుల్కి వాల్యూ సెట్ చేయకుండా ఎందుకు మనం మెథడ్స్ వాడతాము వాల్యూ సెట్ చేయడానికి కూడా రీజన్ కూడా చెప్తా అది కూడా. బట్ లెట్స్ స్టిక్ టు దిస్ పబ్లిక్ వాయిడ్ సెట్ హైట్. ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇంట్ ఏ అనుకున్నా అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చే వేరియబుల్ నేమ్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఇది చాలా క్లియర్గా ఉంది. ఏమనుంది, ఒక మెయిన్ మెథడ్ ఉంది మనకి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ లో పర్సన్ అనే ఆబ్జెక్ట్ ఉంది. పర్సన్ p ఈజ్ ఈక్వల్స్ టు న్యూ పర్సన్. మనము p డాట్ సెట్ హైట్ కింద 10 డిక్లేర్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏమంటారు ప్రియ, ఈ లైన్ ఏమంటారు? ఫంక్షన్స్ లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయని చెప్పారు. ఆ 3 స్టెప్స్ లో ఈ స్టెప్ ఏంటిది? కాలింగ్ ఈ 10 ఏమంటారు? ఆర్గ్యుమెంట్ ఒకటే ఉంది కాబట్టి. ఇప్పుడు సెట్ హైట్ అనే మెథడ్ మనం ఇన్వోక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 10 అనే వాల్యూ ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అవునా? ఆమె కరెక్ట్? ఇప్పుడు ఏమవుతుందంటే హైట్ అనే వేరియబుల్కి ఈ హైట్ అనే వేరియబుల్ మనము ఏ వాల్యూని పాస్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన ఏమవుతుందంటే హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఇది ఫంక్షన్ పర్పస్. ఈ ఫంక్షన్ పర్పస్ అర్థమైందో? సెట్ వెయిట్ పిలుస్తాము, ఏది వాల్యూ పంపిస్తాము ఆ వాల్యూ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. క్లియర్ ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే ఇప్పుడు లెట్స్ డిస్కస్ ది మెయిన్ టాపిక్. ఇప్పుడు అదే పబ్లిక్ వాయిడ్ మన దగ్గర ఎంత హైట్ ఉంది అనుకోండి క్లాస్ లో, పబ్లిక్ వాయిడ్ సెట్ హైట్ లో నేను సేమ్ వేరియబుల్ నేమ్ పంపించాను అనుకోండి, సేమ్ ఇంట్ హైట్. ఇంకా నా అల్టిమేట్ గోల్ ఏంటిది? హైట్ అనే వేరియబుల్లో నేను ఇక్కడి నుంచి వచ్చే వాల్యూని పాస్ చేయాలి, అంతే కదా? ఇక్కడ కూడా హైటే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఈ హైట్ కి డిఫరెన్స్ ఏంటిదని కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి అంటే వీ నీడ్ టు డిఫరెన్షియేట్. ఈ హైట్ అనేది ఏంటిది? ఈ ఇంట్ హైట్ అనేది ఏంటిది? అట్రిబ్యూట్, అవునా? ఎందుకంటే ఇది క్లాస్ లో ఉంది కాబట్టి. ఈ ఇంట్ హైట్ అనేది ఏంటిది? ఇది ఒక పారామీటర్, అవునా? నౌ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ అట్రిబ్యూట్ అండ్ పారామీటర్. సేమ్ వేరియబుల్ నేమ్ ఉన్నప్పటికీ
when you want to differentiate between attribute and parameter, we use the concept known as this reference. This reference ఏమంటదంటే I am always a class member అంటది. అంటే ఈ దిస్ అనే రెఫరెన్స్ ఎప్పుడు క్లాస్ లో ఉన్న పర్టికులర్ వేరియబుల్స్ ని మాత్రమే పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను కనుక దిస్ డాట్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ అని రాశాను అనుకోండి. నౌ this will become an attribute. This will become a parameter. ఇక్కడ కంపైలర్ ఇస్ నాట్ కన్ఫర్మ్ ఏది అట్రిబ్యూట్ అయి ఉండొచ్చు ఏది పారామీటర్ అయి ఉండొచ్చు అని. సో అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది కంపైలర్. బట్ వెన్ యూ యూజ్ ఎక్స్ప్లిసిట్లీ దిస్ డాట్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్, అప్పుడు సిస్టమ్కి ఏమర్థం అవుతుంది అంటే దిస్ డాట్ హైట్ అంటే అది ఒక అట్రిబ్యూట్ అని అర్థం అవుతుంది. అట్రిబ్యూట్ అంటే విచ్ రిప్రజెంట్స్ క్లాస్ వేరియబుల్. దేనికైతే మనం దిస్ అనే ఆపరేటర్ వాడము అప్పుడు కంపైలర్కి ఏమర్థమైంది అంటే ఓకే దిస్ ఇస్ అన్ పారామీటర్ విచ్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ సమ్ కాలింగ్ మెథడ్, దీంట్లో ఉన్న వాల్యూని దీనికి అసైన్ చేయాలి, ఇక్కడ అసైన్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది అని, ఇక్కడ దీనికి అసైన్ అవుతుంది అని. This is the use case of this operator. This operator is generally used in class level to differentiate parameters and attributes and poach. Okay. అర్థమైంది ఇప్పుడు the significance of this? ఏమైనా డౌట్ ఉన్నాయి? అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ చెప్తాను. This reference. అర్థమైందా రమేష్? అర్థమైంది బడా. ఓకే. int a is equals to 10 ఉంది అనుకోండి, బట్ విల్ స్టిల్ ఇది ఒక క్లాస్ అనుకోండి, క్లాస్ a పబ్లిక్ void set a int a వస్తే ఇప్పుడు ఈ a అనే వాల్యూని ఎలా ఇనిషియలైజ్ చేస్తారు అంటే ఎలా ఓవర్ రైట్ చేస్తారు? నేను ఈ వాల్యూని దీంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా? This dot a is equal to a ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ లో ఉండేది పారామీటర్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఈ పారామీటర్, ఇది పారామీటర్, ఇది ఆర్గ్యుమెంట్ కాదు. సి ఇది ఒక అట్రిబ్యూట్. నాకు మెయిన్ మెథడ్ లో నుంచి ఒక వాల్యూ పంపిస్తుంది. ఆ వాల్యూని నేను ఈ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఏ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఏ డాట్ సెట్ ఏ అనే మెథడ్ లో 20 అనే వాల్యూ పంపిస్తుంది. నౌ వాట్ విల్ బి దిస్ వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ వేరియబుల్ ఏ? నాకు ఈ 20 అనే వాల్యూని ఈ అట్రిబ్యూట్ ఏ కి అసైన్ చేయాలని ఉంది. ఎలా? హౌ కెన్ ఐ డూ దట్? this dot a equals to a. ఇది ఏంటిది? 20. ఇది పారామీటరా ఆర్గ్యుమెంట్? పారామీటర్. ఇది attribute. attribute. This is always used for refer. Class. ఇంకా చెప్ప, this is always used to refer class members. Class members అంటే attributes. ఓకేనా? క్లియరా? This is this concept అన్నమాట. అయిపోతుంది. Let's go to next part.
ఇప్పుడు మనకి ఒక క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలో వచ్చు, క్లాస్ కి ఆబ్జెక్ట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో వచ్చు. క్లియర్ కదా ఇప్పుడు ఎవరికి ఇద్దరు? రమేష్ ఇది బేసిక్ రమేష్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎట్లా తెలుసు నీకు? హలో రమేష్, ఓకే, అర్థం. మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం హలో. తెలుసు కదా? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదామంటే నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ఆబ్జెక్ట్స్ ఇన్ డీటెయిల్. అసలు ఆబ్జెక్ట్స్ ఏంటివి, వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను మీకు చెప్తా. 1 minute టైం ఇవ్వండి. Okay. Now let's discuss about constructors in Java. ఇప్పుడు విన్నారా constructors? Come on now. See, constructor అంటే ఏంటంటే ఫస్ట్ నార్మల్ డిస్కస్ చేద్దాం. మనం క్లాస్ రాస్తాము, క్లాస్ పర్సన్ ఉంది అనుకోండి. ఇక్కడ ఇంట్ హైట్, ఇంట్ వెయిట్ అన్నట్టు అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పర్సన్ p ఈజ్ ఈక్వల్స్ టు న్యూ పర్సన్ అని ఇట్లా బ్రాకెట్స్ పెడతాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఇది ఏంటిది అని? అసలు మనం ఎందుకు ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారు? దిస్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ పర్సన్. దిస్ ఈస్ కన్స్ట్రక్టర్ ఆఫ్ క్లాస్ పర్సన్ అనమాట. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చెప్తారు. మనం వాడే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు ఆల్వేస్ రైట్ దిస్ డెఫినేషన్. అక్కడ మనకు క్లియర్ గా తెలుసు, కానీ డెఫినేషన్ లో ఇది ఏంటిది? ఇది క్లాస్ నేమ్, ఇది ఆబ్జెక్ట్ నేమ్, ఇది న్యూ అంటే ఒక కొత్త మెమరీ క్రియేట్. బట్ వాట్ ఈస్ దిస్? దిస్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ క్లాస్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చెప్తా చూడండి. కన్స్ట్రక్టర్ ఈస్ సేమ్ యాజ్ ఏ మెథడ్స్ ఇన్ జావా. మనకి జావాలో మెథడ్స్ ఎలా రాస్తామో కన్స్ట్రక్టర్ కూడా అలా అని, కాకపోతే దీనికి కొన్ని స్పెసిఫిక్ యూస్ కేసు ఉంటాయి అనమాట. కన్స్ట్రక్టర్స్ కి రిటర్న్ టైప్ ఉండదు. నో రిటర్న్ టైప్ ఫర్ కన్స్ట్రక్టర్స్. ఒక పర్టికులర్ మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్షియేటర్ అంటే చెప్తారు. మెథడ్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, మన ఇష్టం. బట్ ఇఫ్ యూ వాంట్ a method to be a constructor, మళ్ళీ చెప్తున్నా, కన్స్ట్రక్టర్ is same as methods in Java, but there is a small difference. ఆ డిఫరెన్స్ ఎందుకు రాస్తాను? If you want a method to be a constructor, then its name should be
సేమ్ యాజ్ క్లాస్ నేమ్. అర్థమైందా? డెఫినేషన్ అర్థమైందా? If you want a method to be a constructor, then its name should be same as class name. So, ఇక్కడ పర్సన్ అని ఉంది, ఇక్కడ కూడా పర్సన్ అనే ఉంది. దట్స్ థింగ్. ఇక్కడ క్యాపిటల్ పి ఉంటే క్యాపిటల్ పి ఉండదు, స్మాల్ పి ఉంటే స్మాల్ పి ఉండదు, అది కూడా చెప్తున్నా. సో కన్స్ట్రక్టర్ సంథింగ్, కన్స్ట్రక్టర్ అన్న మెథడ్ అన్న ఒకటి. బట్ వాట్ మేక్స్ ఎ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ డిఫరెంట్ అంటే, ఫర్ కన్స్ట్రక్టర్స్ దేర్ ఇస్ నో రిటర్న్ టైప్, అండ్ ఫర్ కన్స్ట్రక్టర్స్ we always have క్లాస్ నేమ్ యాజ్ అ కన్స్ట్రక్టర్ నేమ్ అనమాట. ఒక మెథడ్ నేమ్ కనుక క్లాస్ అవుతే ఆ పర్టికులర్ క్లాస్ ని మనము, ఆ పర్టికులర్ మెథడ్ ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. క్లియర్ అయి స్టేట్మెంట్? మళ్ళీ చెప్తున్నా, ఒక మెథడ్ నేమ్ కనుక క్లాస్ నేమ్ తో మ్యాచ్ అవుతే ఆ పర్టికులర్ మెథడ్ ని మనం ఏమంటాం? కన్స్ట్రక్టర్ అంటాం. ఓకేనా? క్లియర్ ఎక్కడ వరకు? ఓకే. ఓకే. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కానీ ఒక డౌట్ నాకు, మనము ఈ మెథడ్ ని డిక్లేర్ చేయలేదు కదా ఇక్కడ. ఇదొక మెథడ్ లానే అని చెప్పా కదా నేను. కన్స్ట్రక్టర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ మెథడ్ అని చెప్పా కదా నేను మీకు, అవునా? ఈ మెథడ్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా మనం. మరి ఇది ఎలా యాక్సెసిబుల్ అవుతుంది కోడ్ కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ పర్సన్ int x int y void add int x comma int y system dot out dot println x plus y. ఇది నా క్లాస్ అనుకోండి, పబ్లిక్ స్టాటిక్ void main. ఇది నా మెయిన్ మెథడ్ అనుకోండి. ఇక్కడ నేను పర్సన్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. రమేష్, మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే వీ కెన్ యాక్సెస్ ఆల్ ద క్లాస్ లెవెల్ డేటా అనమాట. ఓకేనా? నేనేం చెప్పాను నాకే అర్థం కాదు, నీకేం అర్థమైంది అర్థం చేసుకోండి. సి, ఇప్పుడు ఈ పి అనేది ఏంటిది? ఆబ్జెక్ట్. దిస్ ఆబ్జెక్ట్ కెన్ రిఫర్ ఎక్స్ వై యాడ్, అంతేనా? క్లియర్? ఇది క్లియర్ స్టేట్మెంటా? పి అనే ఆబ్జెక్ట్ హ్యావ్ పర్మిషన్స్ టు యాక్సెస్ ఇంటీజర్ ఎక్స్, ఇంటీజర్ వై, మెథడ్ యాడ్, రైట్? కరెక్టా? ఇప్పుడు నేను పి డాట్ యాడ్ 4,5 పంపిస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? ఏం రాదు అసలు, ఏం రాదన్నా. ఎదురు వస్తుందా? ఆన్సర్ 9 వస్తుంది. వాయిడ్ ఉంది కదా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే ఏమవుతుంది? సి, 4,5 ఆర్గ్యుమెంట్స్ లో ఇక్కడ నుంచి పాస్ అయినప్పుడు ఎక్స్ లో 4 స్టోర్ అవుతుంది, వై లో 5 స్టోర్ అవుతుంది. ఇక్కడ ఒకటే ఒక ఆపరేషన్ ఉంది, 4+5 చేరా బాబు అని చెప్తాను. అది 4+5 చేస్తుంది, 4+1 9 అవుట్పుట్ ప్రింట్ చేస్తారు. క్లియరా? ఇట్స్ నాట్ అబౌట్ రిటర్న్ టైప్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫంక్షనాలిటీ. కోడ్ ఎలా రన్ అవుతుంది, కోడ్ ఏం రాసాం అన్నదే ఇంపార్టెంట్. రిటర్న్ టైప్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నా సెకండ్ డౌట్. ఇప్పుడు నేను పి డాట్ సబ్ట్రాక్ట్ 4,5, ఇప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది? Now what will be my output?
9. 9. ఎలా సేమ్ అన్న. XY వాల్యూస్ లో 4, 5 అనేది ఉంటుంది. ఇక్కడ నేను మెథడ్ నేమ్ ఏమి ఇచ్చాం? వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? సబ్ అనే మెథడ్ లేదు. ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఏమొస్తుంది? ఈ లైన్ దగ్గర ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది? సబ్ మెథడ్ సబ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ క్లాస్ పర్సన్ అని వస్తుంది. అంతేనా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ మెథడ్ లేకపోతే ఎర్రర్ వస్తుంది కదా, మరి పర్సన్ అనే మెథడ్ ఈ మెథడ్ లేకపోతే ఎర్రర్ ఎందుకు రావట్లేదు? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది? P ఉంది కదా, P డాట్ యాడ్ అని ఉంది కదా. ఇది కాదు, పీ డాట్ యాడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే మెథడ్ ఉంది. పీ డాట్ సబ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు? ఎందుకంటే సబ్ అనే మెథడ్ లేదు కూడా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. మరి పర్సన్ అనే మెథడ్ కూడా లేదు కదా ఈ క్లాస్ పర్సన్ లో, మరి కోడ్ ఎలా, ఈ లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇస్ మై క్వశ్చన్. నా క్వశ్చన్ అర్థమైందా? ఈ పర్సన్ అనే మెథడ్ కూడా లేదు కదా, మరి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? అక్కడ పిఎం తీసుకున్నాం కదా. అదే ఇక్కడ పి అనేది ఏంటి? ఇప్పుడు సి ఎంట్ ఏ అలాను పర్సన్ పి అలా, అంతే. పి ఇస్ ఎ వేరియబుల్ నేమ్ అంతే. నాకు పర్సన్ అనే ఒక మెథడ్ లేదు, బట్ స్టిల్ మై కోడ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఎలా? దట్స్ మై క్వశ్చన్. ఇక్కడ సబ్జెక్ట్ అనే మెథడ్ లేకపోతే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే పర్టికులర్ మెథడ్ సబ్జెక్ట్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ పర్సనల్ క్లాస్ అని. మరి ఇది లేకపోతే ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది నా కోడ్? పర్సన్ అనేది బిలాంగ్స్ టు క్లాస్ కదా, అందుకని పర్సన్ అనేది బిలాంగ్స్ టు క్లాస్. ఓకే, అంటే సబ్ యాడ్ కూడా బిలాంగ్స్ టు క్లాసే కదా, మెథడ్ కదా. ఓకే. ఆ పర్సన్ బిలాంగ్స్ టు క్లాస్ అవుతే ఏమవుతుంది? కన్స్ట్రక్టర్ అవుతుంది. ఆలోచించండి. రమేష్, ఎనీ ఆన్సర్స్? 2 minutes ఆలోచించండి ఇద్దరు. లైక్ వాట్ వుడ్ బి ద రీజన్? ఇద్దరు డిస్కస్ చేసుకుని కావాలనుకుంటే. Now let's have constructors. Constructors మొత్తం 3 రకాలు. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్, సెకండ్ వన్ parameterized constructors, థర్డ్ వన్ కాపీ కన్స్ట్రక్టర్స్. మనకి ఈ ఫస్ట్ 2 కన్స్ట్రక్టర్స్ మనం చాలా ఎక్కువ వాడతాం. ఈ ఫస్ట్ 2 కన్స్ట్రక్టర్స్ మీద నేను డిస్కస్ చేస్తాను. సో నేను ఇందాక ఏం చెప్పా, ఇక్కడ మనకి పర్సన్ యొక్క కన్స్ట్రక్టర్ ఉంది. దిస్ ఇస్ కన్స్ట్రక్టర్, రైట్? బికాస్ క్లాస్ నేమ్ మ్యాచెస్ విత్ ద మెథడ్ నేమ్, అంతే కదా. నాకు ఒక డౌట్,
వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ క్లాస్ అండ్ అ మెథడ్? ఒక క్లాస్ నేమ్ కి మెథడ్ నేమ్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్? చెప్పండి ఇది ఒకసారి నాకు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ P is equals to న్యూ పర్సన్ ఉంది. ఇక్కడ దీన్నేమో నేను ఏమనట్లేదు, కానీ దీన్నేమో కన్స్ట్రక్టర్ అంటున్నా. సో వాట్ వుడ్ బి ద డిఫరెన్స్? parenthesis brackets దానికి లేదు. బ్రాకెట్స్ ఆర్ ద డిఫరెన్స్. ఒక పేరు తర్వాత మనం ఇట్లా బ్రాకెట్స్ ఇస్తే అది మెథడ్ అయిపోతుంది. ఒక పేరు తర్వాత మనం ఏమి ఇవ్వకపోతే ఇట్ కెన్ బి ఎనీథింగ్, వన్ ఆఫ్ దెమ్ ఇస్ క్లాస్ నేమ్. అర్థమైందా? అందుకనే నేను ఈ పర్సన్ మీద మీకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ పర్సన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే రైట్ సైడ్ పర్సన్ ఇస్ అ మెథడ్, దిస్ ఇస్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చే స్కోపే లేదు. బట్ ఈ మెథడ్ లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ రావాలి. అది ఎందుకు రావట్లేదు నేను రీజన్ చెప్తాను మీకు. బట్ మీకు డిఫరెన్స్ అర్థమైందా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్? brackets వీటిని ఏమంటారు? బ్రాకెట్స్ అంటారా? Parameters. పారామీటర్స్. పారామీటర్స్ అంటే దీని లోపల ఇచ్చే వాల్యూస్, వీటిని ఏమంటారు? parenthesis పారామీటర్స్ అంటే వాటిలో ఇచ్చే వాల్యూస్ ని. పారామీటర్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ కామా వై ఆర్ ద పారామీటర్స్. వీటిని ఏమంటారు? ఈ రెండింటిని బ్రాకెట్స్ అంటారు. అంతే. ఎందుకంత ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పేరు తర్వాత బ్రాకెట్స్ పెడితే ఇట్ ఇస్ కాల్డ్ ఎ మెథడ్. ఒక పేరు తర్వాత బ్రాకెట్స్ పెట్టకపోతే ఇట్ కెన్ బి ఎనీథింగ్, వన్ ఆఫ్ దెమ్ కుడ్ బి క్లాస్ నేమ్. క్లియరా? డిఫరెన్స్ అర్థమైందా క్లాస్ నేమ్ కి మెథడ్ నేమ్ కి? ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉంటాయి? 3 కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. వన్ ఇస్ డిఫాల్ట్, వన్ ఇస్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, వన్ ఇస్ కాపీ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు మనం క్లాస్ ఏమని రాద్దాం? క్లాస్ రమేష్ అని ఉందనుకోండి. క్లాస్ రమేష్ లో మేజర్ ఏముంటాయంటే ఇంట్ బెట్టింగ్ టైమింగ్స్, బెట్టింగ్ స్టార్ట్ టైం అనుకోండి, ఇంట్ ప్రాఫిట్, ఇంట్ లాస్. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయా క్లాస్ రమేష్ లో? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఈ క్లాస్ రమేష్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటాం మెయిన్ మెథడ్ లో. ఉన్నా రమేష్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ రమేష్ అంటాం. ఒక లైన్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్లాస్ లో మీరు జావాలో క్రియేట్ చేసే ప్రతి క్లాస్ లో ఆల్వేస్ దేర్ ఇస్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ ఎవ్రీ జావా క్లాస్ దట్ యు క్రియేట్ దేర్ ఇస్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రెసెంట్ ఇన్ యువర్ క్లాస్. ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇలా ఉంటుంది అనమాట. రమేష్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ క్లాస్. ఇది మీరు రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్ మీకు జావానే ప్రొవైడ్ చేస్తుంది.
డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అందుకని ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ యూర్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ మీకు ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇది ఒక కన్స్ట్రక్టర్. దిస్ ఇస్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇన్ జావా every program by default will have a default constructor in its. అర్థమైందా? కొంచెమైనా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక క్లాస్ కదా, ఈ క్లాస్ లో మనం నేను బ్లూ కలర్ తో రాసినవన్నీ అంటే మనం రాసుకున్నవి. అంటే క్లాస్ రమేష్ అనేది నేను ఇచ్చావునా, నేను రాసా. బెట్టింగ్ టైమ్స్, ప్రాఫిట్స్, లాసెస్ నేను రాసా. కానీ ఈ రమేష్ అనేది నేను రాయలేదు, ఈ రమేష్ అనేది జావా రాసింది నా కోసం, జావా. సో వాట్ జావా సేస్ అంటే ఎవ్రీ ప్రోగ్రామ్, every class should have at least one constructor. At least one constructor. If constructor is not provided by the developer, if constructor is not declared, by default we have default constructor. అర్థమైంది ఎక్కడి వరకు? అర్థమైంది. మనము నేను మళ్ళీ ఎగ్జాంపుల్కి వస్తాను. ఈ ఎగ్జాంపుల్లో సబ్ అనే మెథడ్ లేదు, మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఈ మెథడ్ ఈ పర్సనల్ క్లాస్ లో లేదు. అండ్ జావా మనకి ఈ సబ్ అనే మెథడ్ ని ప్రొవైడ్ కూడా చేయదు. కానీ పర్సన్ అనే మెథడ్ లేకుండా కోడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బికాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్ ద రీజన్ ఫర్ దట్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిదంటే వెన్ ఐ సే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆ పర్టికులర్ కన్స్ట్రక్టర్ లో ఎటువంటి పారామీటర్స్ ఉండవు. ఇట్స్ ఆల్వేస్ ద క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్స్, అంతే. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది? విచ్ హ్యాస్ నో parameters and this is always declared in default అన్నమాట. ప్రతి క్లాస్ ఇది మ్యాండేటరీగా ఉంటుంది. అర్థమైంది ఇక్కడ వరకు? డౌట్ ఉంటే అడగండి. ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్గా చెప్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, చాలా ట్రై చేస్తాం రెక్టిఫై చేయడానికి. ఇద్దరు క్లియర్ కదా? సో కన్స్ట్రక్టర్ అనేది మనం క్రియేట్ చేయకపోతే, మనం దాని కోడ్ రాసినా రాకపోయినా ఆల్వేస్ వీ హ్యావ్ ఎన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విచ్ ఇస్ డిక్లేర్డ్ బై జావా. ఓకేనా? అర్థమైందా? చెప్పు రమేష్. అర్థమైంది. నేను ప్రాబ్లమ్ ఇస్తా కదా, దాకా నాకు అప్పుడు అర్థమైపోతుంది అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఒక కోడ్ రాస్తా, దీనికి అవుట్పుట్ చెప్పండి. క్లాస్ స్కూల్, క్లాస్ బంటి రాద్దాం, ఎంట్ number of girlfriends, girlfriends past. ఇప్పుడు ఇక్కడ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ ఎట్లా చేస్తాం? ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తాం. మనం సింపుల్ గా బంటి
b is equals to న్యూ బంటి అని రాస్తాం. ఇప్పుడు మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం మనకు ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఎవ్రీ టైం మనం రాయకపోయినా జావా రాస్తుంది కాబట్టి మనకి దాని పెద్ద పట్టింపు లేదంటాం, అంతే కదా. ఇప్పుడు లెట్ అస్యూమ్ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేనే రాస్తున్నా. ఐ వాంట్ రైట్ మై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎట్లా రాస్తా? ఇక్కడ రాస్తుంది. క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మెథడ్ నేమ్. ఓకేనా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే దే షుడ్ బి నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మై కరెంట్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోడ్? ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఏంటిది? అవుట్పుట్ what is the output of this particular code? Any idea? అవుట్పుట్ ఏంటిది రమేష్? అది వస్తుంది అనుకోండి. ఏది? డిఫాల్ట్ గా రాసినావు కదా, మై కరెంట్ గర్ల్ ఫ్రెండ్ అని. అది అలా అనుకోవద్దు, ఎగ్జాక్ట్ చెప్పాలి అవుట్పుట్ ఏంటిది. తెలియదు బరే. What is your take? తెలియదన్నా. సో ఏమవుతుందంటే ఫస్ట్ మనం త్రీ వేరియబుల్స్ ఇట్లా త్రీ అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేసాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బంటి బి ఈజ్ ఈక్వల్స్ న్యూ బంటి. ఈ బంటి అనేది ఒక మెథడే కదా. ఎవ్రీ కన్స్ట్రక్టర్ ఈస్ బై డిఫాల్ట్ మెథడ్, రైట్? But the difference between a constructor and a method is constructor have the name same as class name, అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బంటి అనేది ఒక మెథడ్ కాబట్టి ఈ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. క్లాస్లో ఇన్వోక్ అయినప్పుడు ఎట్లుంటుంది? ఇట్లా ఉంటుంది. దీంట్లో ఈ సిస్టమ్ డాట్ ప్రింటర్ అని మెసేజ్ ఉంటుంది. అవుట్పుట్లో మై కరెంట్ గర్ల్ ఫ్రెండ్స్ ఈజ్ కౌంట్ ఈజ్ 1 అని ఇట్లా అవుట్పుట్ వస్తుంది. క్లియరా? సి ఇది మనం ఇచ్చుకున్న కన్స్ట్రక్టర్ అవునా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇలా ఉంటుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో మనం ఎటువంటి వాల్యూస్ని పాస్ చేయము, అందుకని మనకి ఏది ప్రింట్ అవ్వదు స్క్రీన్ పైన. కానీ ఇది మనం రాసుకున్న కన్స్ట్రక్టర్ కాబట్టి మనకు నచ్చినట్టు రాసుకున్నాం కాబట్టి మనకి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు ప్రింట్ చేయాలనుకుంటే అది ప్రింట్ చేస్తాం. సి ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఇది ప్రింట్ అవ్వాలని ఉంది. సో ఐ హావ్ రిటర్న్ దిస్ ఇన్సైడ్ దిస్ కన్స్ట్రక్టర్. అర్థమైందా? కన్స్ట్రక్టర్స్ అనేటివి మనం మెథడ్స్ లాగా బి డాట్ బంటి అని ఇట్లా బి డాట్ బంటి అని మనం రాయలేము. ఓకేనా? బికాస్ కన్స్ట్రక్టర్స్ ఆర్ ఓన్లీ ఇన్వోక్డ్ వన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్వోక్డ్. ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తానండి. కన్స్ట్రక్టర్స్ ని మనము మెథడ్ ని పిలిచినట్టు పిలవలేము బి డాట్ బంటి అని. కన్స్ట్రక్టర్స్ ఆర్ స్పెషల్ థింగ్స్ అనమాట. అవి ఓన్లీ వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. అది కూడా ఎప్పుడంటే వెన్ ఎవర్ యూర్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్. కన్స్ట్రక్టర్స్ అనేటివి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఇన్వోక్ అవుతాయి. ఇన్వోక్ అంటే అప్పుడు మాత్రమే ఎ కాల్ విల్ బి గోయింగ్ టు దట్ పర్టికులర్ కన్స్ట్రక్టర్ అనమాట. We cannot explicitly call a constructor simply by saying b dot bunty. మనము బంటి అనే దీన్ని ఈ కన్స్ట్రక్టర్ ని ఒక మెథడ్ అనుకొని we can't call as other methods. That's the difference. అర్థమైందా? క్లియర్ ఇక్కడ వరకు? డెఫినేషన్స్ అర్థమైనా? ఇప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటంటే లెట్స్ అస్యూమ్ we have a class Ganesh.
గణేష్ది కూడా సేమ్. అండ్ సరే రైట్లే. క్లాస్ బాక్స్ ఏదో రాద్దాం అనుకొని ఆపేసిన భరత్. నేనేం రాయాలని అనుకున్నా రమేష్? ఎంట్ బ్రెత్. ఓకే, ఇప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఈ బాక్స్ అనేది ఉందా, మన కన్స్ట్రక్టర్ ఎట్లా డిక్లేర్ చేస్తాం? విత్ క్లాస్ నేమ్. అది అర్థమైంది కదా? బాక్స్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే వీ నీడ్ టు ఇన్వాల్వ్ సమ్ పారామీటర్స్ అనమాట. అర్థమైందా? వీ నీడ్ టు ఇన్వాల్వ్ సమ్. ఎలా అంటే ఇప్పుడు ఎంట్ లెంత్ ఎంట్ బ్రెత్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు హౌ కెన్ ఐ డిఫరెన్షియేట్ దిస్ లెంత్ అండ్ దిస్ లెంత్? దిస్ రెఫరెన్స్, ఓకేనా? దిస్ లాట్ లెంత్ ఈక్వల్స్ టు లెంత్. అర్థమైంది కదా దిస్ అనేది మీకు క్లియర్గా? దిస్ డాట్ బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రెత్. ఇప్పుడు నేను దీనికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లో ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు నేను ఎప్పుడైతే బాక్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బాక్స్, ఇప్పుడు నా కన్స్ట్రక్టర్ ఎలా ఉంది? మై కన్స్ట్రక్టర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ మీ, రైట్? అంతే కదా? నేను 10,20 ఇచ్చాను అనుకోండి. ఈ బి బాక్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ 10,20 అనే వాల్యూస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఫస్ట్ లెంత్ లోకి 10 వస్తుంది, బ్రెత్ లోకి 20 వస్తుంది. ఈ 10,20 అనేది ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో వెన్ యూ ట్రై టు ప్రింట్ బి డాట్ లెంత్, you will be getting 10 as an answer. When you will be trying to print b dot breadth, the answer you will be getting is 20. అర్థమైందా? This is how parameterized constructors will help us to initialize attributes in a class. Any doubts? అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, now మనకి ఇప్పుడు can I write this particular line? నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ఈ లైన్ వాడి క్రియేట్ చేయొచ్చా? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? Yes or no? Can I create an object using this particular line or not? Yes. The answer yes, sir. Priya, okay. Ramesh, what is your answer? ఎస్ భరత్. తొక్కేం కాదు, నో. సి నేను ఏం చెప్పా, మనం కన్స్ట్రక్టర్ రాయకపోతే జావా కన్స్ట్రక్టర్ రాసది అని చెప్పా, అవునా? కానీ మనం ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ని రాసాం కదా, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ని. ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా కన్స్ట్రక్టర్? ఎన్ని కన్స్ట్రక్టర్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ మన ఇప్పుడు బాక్స్ అనే క్లాస్ లో ఈ కన్స్ట్రక్టర్ లేదు కదా. అర్థమైందా? సి ఈ కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేసుకుంటే అప్పుడు ఎర్రర్ రాదు. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందో లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు?
ఆల్రెడీ ఉంది కదా ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఎక్కడ ఉంది? సి ఒక నిమిషం, ఇక్కడ రబ్ చేస్తాం. చూపు నాకు ఈ బాక్స్ కన్స్ట్రక్టర్ ఎక్కడ ఉంది? బాక్స్ లెంత్ ఇట్స్ ఇన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పారామీటర్ షుడ్ మ్యాచ్ టు కాల్ ఏ కన్స్ట్రక్టర్. అంటే బాక్స్ 10 వేరు, బాక్స్ 10,20 వేరు, బాక్స్ వేరు. ఒక మ్యాచ్ ఎలా జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో, ఇఫ్ దిస్ బాక్స్ అండ్ దిస్ బాక్స్ ఆర్ డిఫరెంట్, బికాస్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. నువ్వు 2 ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు మాత్రమే దిస్ అండ్ దిస్ ఆర్ సేమ్, ఇఫ్ నాట్ దే ఆర్ డిఫరెంట్. క్లియర్? ఇది అర్థమైంది ఫస్ట్ చెప్పింది? సో ఇప్పుడు ఈ బాక్స్ అన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి, ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం ఈ పర్టికులర్ మెథడ్, ఈ కన్స్ట్రక్టర్ లో మనం? 0 అంటే 0 కన్స్ట్రక్టర్స్ తోని ఒక కన్స్ట్రక్టర్ ఈ బాక్స్ అనే క్లాస్ లో ఉండాలి. ఉందా? లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? కొంచెం అబిట్ 10% ఇంకా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అర్థమైందమ్మా. ఇది అర్థం అవ్వనట్టుందా? ఓకే, ఇట్స్ ఫైన్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, హోప్ దట్ హెల్ప్స్ యూ. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లోకి వస్తాం, కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు మనం ఒక ఫస్ట్ క్లాస్ డిక్లేర్ చేద్దాం. ఓకే, మన క్లాస్ ఏంది? పర్సన్ అనుకుందాం. ఓకేనా? మన ఇప్పుడు ఏముంది? క్లాస్ పర్సన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేద్దాం కొన్ని. ఏమేమి అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేస్తాం? స్ట్రింగ్ నేమ్, ఇంట్ ఏజ్ అని డిక్లేర్ చేస్తాం. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు తెలిసినట్టు ఒక మెథడ్ రాస్తున్నా. ఏంది? మనకి ప్రతి అట్రిబ్యూట్ 2 మెథడ్స్ ఉంటాయి. అవును కదా? మెథడ్స్ ఇక్కడ రాస్తున్నా. పబ్లిక్ వాయిడ్, యాక్చువల్గా వీటిని రాయాల్సిన అవసరం లేదు, జావా ఇన్బిల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అరే ఇది సరే, వస్తాం కదా, ఎక్కడుందో మరి రాస్తున్నా. పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్. ఇక్కడ ఏం చేస్తాం? ఇంతే కదా రాసేది సెట్ నేమ్. పబ్లిక్ వాయిడ్ సెట్ ఏజ్. ఈ 2 క్లియర్ పైన మెథడ్స్. ఇవన్నీ క్లియరా? ఇప్పుడు క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా? మెయిన్ మెథడ్ రాస్తున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, సి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ వేరియబుల్స్ కి మెమరీ అసైన్ చేసామా లేదా? చేయలేదు. ఈ 2 వేరియబుల్స్ కి మెమరీ అసైన్ చేసామా లేదా? ఎందుకు చేయలేదు రమేష్?
ఎందుకు చేయలేదు రమేష్ గారు? ఆబ్జెక్ట్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఆబ్జెక్ట్ ఇంకా మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్ పి ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ పి అంటున్నా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏదో ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు రాదు. ఓకే, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కదా ప్రాపర్ గా. కానీ ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మిస్సింగ్. మీరు చూస్తే ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేను ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ లోనా అయితే లేదు కదా. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందా? నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసానా? రాలేదు. ఇప్పుడు నేను చెప్తా. మనము ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామా? whenever they execute a Java code, a dot file is created. ఏం అర్థమైందా? మనం జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ఒక డాట్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఏం ఫైల్ క్రియేట్ అవుతుంది? డాట్ ఫైల్, విచ్ ఇస్ ఆ డాట్ ఫైల్ ఏంటంటే విచ్ ఇస్ చెప్పాలి, విచ్ ఇస్ కంపైల్డ్ వర్షన్. which is a compiled version of written code అంటే చెప్తాను. మనము ఇప్పుడు మనం కోడ్ రాసామా? సరే, మనం రాసిన కోడ్ ఏ లాంగ్వేజ్ లో ఉందంటే మనం రాసే కోడ్ ఎప్పుడైనా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం. మనం రాసే కోడ్ ఎట్లా రాస్తాం? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం అన్ని ఆల్ఫాబెట్స్ అవి వాడతాం. కానీ మన కంప్యూటర్ ఎంత డమ్ అంటే మన కంప్యూటర్స్ కి జీరోస్ ఇంకా వన్స్ తప్ప ఇంకేమీ అర్థం కాదు. అందుకని మనం రాసిన ఈ హై లెవెల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ని ఫస్ట్ మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేయటం అంటే ఏంటంటే కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ టు బైట్ కోడ్ అనమాట. బైట్ కోడ్ అంటే ఏంటిది? జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేయడం. దట్ కన్వర్టెడ్ జీరోస్ అండ్ వన్స్ కోడ్ (0/1's code is stored in dot class. Clear? అర్థమైంది? అయితే ఒకసారి చదవండి, 2-3 సార్లు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను? whenever we execute a Java code, a dot file is created. డాట్ ఫైల్ అంటే ఏంటిది? జనరల్ గా మనం ఇప్పుడు అన్ని ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాడి రాస్తున్నాం కూడా ఇది కన్సిడర్స్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మనము ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బైట్ కోడ్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ కన్వర్ట్ అయిన బైట్ కోడ్ ఫైల్ ని మనం స్టోర్ చేస్తాం కదా, ఆ స్టోర్ చేసినప్పుడు ఆ ఫైల్ కి పేరు డాట్ క్లాస్ అని పెడతాం అనమాట. క్లియరా? ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు ఈ పర్సన్ కనిపిస్తుందా? మీరు ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా 2 ఉంటాయి. ఇక్కడ అవుట్ అని ఒకటి ఉంటుంది, సోర్స్ అని ఒకటి ఉంటుంది. అవునా? మీరు ఇప్పుడు పర్సన్ ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి పర్సన్ యొక్క డాట్ ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, డీకంపైల్డ్ డాట్ క్లాస్ ఫైల్ బైట్ కోడ్ వర్షన్ 65.0. అర్థమైందా? దిస్ డాట్ క్లాస్ ఫైల్ బైట్ కోడ్ వర్షన్. అర్థమైందా? ఇది ఈ క్లాస్ అనేది ఏంటిదంటే మనం రాసిన కోడ్ ఇది. అవునా? మనం రాసిన కోడ్ కి ఒక బైట్ కోడ్, ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఆ ఫైల్ ఇది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం రాసిన కోడ్ ఏమో ఇలా ఉంది, కానీ మనం కంపైల్ చేసిన కోడ్ ఎలా ఉంది? బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కోడ్ లో, ఉందా? అందుకని మన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్బిల్డ్ ఉంటుంది అనమాట, మనకి తెలియకుండా. అది మనకి బైట్ కోడ్ లో కనిపిస్తుంది. ఇది ఉంది కానీ మనకు కనిపించదు. అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ కనిపించదు. అట్లా
ఇది కనిపించదు అనమాట. ఇది ఓన్లీ మనకి డాట్ క్లాస్ లో మాత్రమే కనిపిస్తుంది. క్లియర్ ఇది? డాట్ క్లాస్ ఆర్ నాట్ ఎడిటబుల్, ఓన్లీ రీడబుల్ అనమాట ఇవన్నీ. అర్థమైందా ఇద్దరికి? వాట్ ఇస్ బైట్ క్లాస్ అనేది, బైట్ కోడ్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేయకుండా కన్స్ట్రక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బై డిఫాల్ట్ జావా ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ జావా ఇస్ ప్రొవైడింగ్. క్లియరా? ఓన్లీ బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటే ప్రొవైడ్ చేస్తుంది. జావా ప్రొవైడ్ చేస్తుంది కదా అని మీరు ఇక్కడ పర్సన్ లో 10,20 పెట్టారు అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే జావా ఓన్లీ ప్రొవైడ్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇట్ డజంట్ ప్రొవైడ్ యూ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, ఇప్పుడు మీకు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కావాలంటే మీరు ఏం చేయాలి? మీరు పద్ధతిగా మళ్ళీ పర్సన్ కొని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ భరత్ అనేది ఈ నేమ్ లో స్టోర్ అయిపోతుంది, ఈ 20 అనేది ఏజ్ లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ట్రై టు ప్రింట్ దిస్ పీ డాట్ నేమ్ అని ప్రింట్ చేయొచ్చు, దీని లేకపోతే పీ డాట్ గెట్ నేమ్ అని ప్రింట్ చేయొచ్చు. 2 ways లో ప్రింట్ చేయొచ్చు. సో పీ డాట్ ఏజ్, పీ డాట్ గెట్ ఏజ్. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూట్ అయిందా పర్ఫెక్ట్ గా? దట్స్ ద థింగ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, పర్సన్ P2. ఇప్పుడు P2 క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎర్రర్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఈ లైన్ వస్తుంది మనకి. ఇప్పుడు మనము ఈ పర్సన్ క్లాస్ వేద్దాం. మీరు ఇప్పుడు ఈ క్లాస్ ని చూడండి. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందా? లేదు. ఎందుకంటే జావా మనం ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ని రాస్తామో జావా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? తీసేస్తుంది కోడ్ లో నుంచి. క్లియర్ అయి పాయింట్? క్లియర్ అయింది? అందుకని ఏమవుతుందంటే when we try to create an object with default constructor, error వస్తుంది. పర్సన్ ఇన్ క్లాస్, పర్సన్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్ దిస్ వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటే మళ్ళీ పర్సన్ అని మీకు మీరు స్వతహాగా ఇంకొక కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఆన్సర్ వచ్చింది, అవునా? ఇప్పుడు నేను ఇంకో క్లియర్ గా రాస్తున్నాను. This is parameterized right. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ ఏంటిది? పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఫస్ట్ ఏమొచ్చింది? దిస్ ఇస్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ భరత్ 2020. దిస్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. కోడ్ ఫ్లో అలానే ఉంది కదా? అర్థమైంది కదా? దిస్ ఇస్ హౌ థింగ్స్ వర్క్స్ ఇన్ జావా అన్నమాట. ఇట్లా పర్సన్ ఇది ప్రింట్ అవుతుంది. ఇది ఇంకా చెప్పని అంటే చూస్తే అర్థమైపోతుంది. ఇంకా చెప్పనికి అంత స్పెసిఫిక్ గేమ్ లేదు ఇక్కడ. క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు ఫర్ డౌట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ P2 డాట్ లెంత్ ప్రింట్ చేసిన ఆన్సర్ ఏమవుతుంది? P2 డాట్ గెట్ ఏజ్ ప్రింట్ చేస్తే వాట్ విల్ బి మై ఆన్సర్? P2 డాట్ గెట్ ఏజ్ ఇంకా P2 డాట్ గెట్ నేమ్. Ramesh, what will be my answers for these two lines, line number 34, 35? What is the answer, Ramesh? Age 20, Bharat. What is the Age name? Bharat. Okay, నువ్వేమంటావు ప్రియా?
ఎర్రర్ వస్తుంది దాన్ని P2లో లేవు కదా లేనప్పుడు ఏమవుతుంది డిఫాల్ట్ వాల్యూస్ ఐ హావ్ సెడ్ యు రైట్ all the instantaneous variables are assigned with the default value. String keys, nay, zero, age key, null are the default values. Okay na? రమేష్ ఏమో తెలుసా రమేష్ ప్రతి ఆబ్జెక్ట్ కి నేమ్ ఏజ్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఆబ్జెక్ట్ ఒక మనిషి, ప్రతి మనిషికి చేతులు కాలు అయితే డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి ఆబ్జెక్ట్ కి వాటి యొక్క అట్రిబ్యూట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో పి అనే దానికి బర్త్ 20 ఉంటే P2 కి బర్త్ 20 ఉండాల్సిన అవసరం లేదు. P2 కి వేరే ఉంటాయి అనమాట. ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి 0 డల్ వచ్చింది. మనం ఏమైనా డిక్లేర్ చేస్తాం అనుకో, ఎట్లా డిక్లేర్ చేస్తామంటే P2 డాట్ సెట్ ఏజ్ అనే మెథడ్ ని వాడా 20, P2 డాట్ సెట్ నేమ్ వాడా సర్లే 40 ఇద్దాం హర్షిత. హర్షిత స్పెల్లింగ్ కూడా తప్ప. ఇప్పుడు చూడు 40 హర్షిత అని వచ్చింది. క్లియరా? అర్థమైంది. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంటుంది అనమాట. సార్ ఇక్కడ గణేష్ రాదు, క్లియర్ కదా? దిస్ ఇస్ హౌ థింగ్స్ వర్క్. ఇవి కన్స్ట్రక్టర్స్, దిస్ ఇస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అన్నమాట. ఇప్పుడు వీఆర్ లెఫ్ట్ విత్ కాపీ కన్స్ట్రక్టర్. అవునా? కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, P3 is equals to P2. Now what will be the answer of this get name? ఈ లైన్ నెంబర్ 39, 38, 40 what will be the answers, Ramesh? ఏజ్ వచ్చేసి 40. ఎందుకంటే మనము మీకు ఒక కాన్సెప్ట్ చాలా క్లియర్గా చెప్తే గుర్తుపెట్టుకోండి. న్యూ అన్న కీవర్డ్ క్రియేట్ అయిన న్యూ అన్న కీవర్డ్ వాడినప్పుడు మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ P3 అనే ఆబ్జెక్ట్ కి హీప్ లో సపరేట్ గా మెమరీ అంటూ ఏమీ లేదు. P3 is simply pointing to the reference of P2. అంతే. అర్థమైంది స్టేట్మెంట్? P3 కి ఎటువంటి మెమరీ అనేది మనము అసైన్ చేయలేదు. P3 సింప్లీ పాయింటింగ్ టు P2. అంటే P2 లో మనం ఇప్పుడు స్టాక్ లో P2 లో ఒక అడ్రస్ ని స్టోర్ చేసుకుంటామా? మనము P2 అనేది ఎక్కడ స్టోర్ చేస్తాం? స్టాక్ లోనా హీప్ లోనా? స్టోర్ చేసినప్పుడు ఇంకొక అడ్రస్ ఇస్తామా మనము? సేమ్ అడ్రస్ P3 కూడా ఇస్తాం. దట్స్ ఓన్లీ థింగ్. ఇది పర్ఫెక్ట్ కాపీ కన్స్ట్రక్టర్ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ కాపీ కన్స్ట్రక్టర్. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. when time comes I will let you know the exact constructor అన్నమాట. కానీ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ఫైన్, లైక్ దీస్ థింగ్స్ ఆర్ ఫైన్. ఓకేనా? క్లియర్ కన్నా అర్థమైంది చెప్పినవన్నీ? అర్థమైంది రమేష్ గారు? రమేష్ గారు అర్థమైంది బరా? ఓకే. ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయలేదా? ఏం లేదు. కంపైలర్ లో P3 రాకపోతే చూస్తున్నా అంతే. ప్రతిసారి ఇది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చింది P3 is equals to P2. క్లియర్ కదా? ఓకే ఫైన్. ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఈ కాన్సెప్ట్స్ ని రివైజ్ చేసుకుంటాం. చెప్పండి. చెప్పు రమేష్ ఏదో ఒకటి. చాలు ఇష్టం. ఓకే, లెట్స్ స్టాప్ హియర్.
ఇవి నేర్చుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేయండి. మళ్ళీ సజెస్ట్ చేస్తున్నా, యూట్యూబ్ వీడియోస్ చూడండి క్లాస్ అయిపోయిన తర్వాత. సచ్ దట్ గుర్తుంటాయి. నేను చెప్పింది విని కనుక మీరు లైట్ తీసుకుంటే మర్చిపోతారు. ఇట్స్ జస్ట్ 1-2 days గ్యాప్ అంతే, మర్చిపోతారు. ఓకేనా? యూట్యూబ్ వీడియోస్ చూడండి, దెన్ ఓన్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే ఓకే మరి ఈరోజు 10 నిమిషాలు చెప్పి రికార్డ్ ఆఫ్ చేసేది. 10 నిమిషాలు చెప్పి వచ్చేసిన